హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే క్యారెట్తో సాంబార్ చేసానండి. పప్పు సాంబారు పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్ సాంబార్ అంటే. ఎందుకంటే కారం అనేది ఉండదు, తీయగా అనిపిస్తుంది కాబట్టి వద్దనుకుంటా తింటారు. తిన్నారంటే ఇంక పుష్ప డైలాగ్ అనేది వాడాల్సిందే అనమాట. ఇక తగ్గేదే లే అనేసి వాడాల్సిందే ఆ డైలాగ్ అయితే. ముందుగా ఎలా చేసానో చూడండి. నేనైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని నాకు కావాల్సినంత పప్పునైతే వేసుకున్నాను. ఇదిగో చూడండి. ఇప్పుడు ఈ పప్పుని 1-2 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూసారా, కడిగి తెచ్చుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకుందామండి. పప్పుకి నేనైతే గిన్నెలో ఉడకబెడుతున్నాను. మీరు కుక్కర్లో పెట్టేటంటే 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసారంటే సరిపోతుంది. నేనైతే తగినంత వాటర్ వేసుకున్నాను. ఇదిగో చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇదిగో చూసారా, స్టవ్ మీద పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి. పప్పు ఉడకబెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే కొద్దిగా పసుపు వెంటనే వేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది మనకి పప్పు అనేది. చూసారా, ఉడుకుతుంది కదా. చాలా వరకు ఉడికింది. ఇంకొక 3 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉండిందంటే ఫుల్గా ఉడికిపోతుందండి. ఇదిగో చూడండి, బాగా ఉడుకుతుంది. ఉడికిపోయింది కదా. నేనైతే తగినంత దీనికి చింతపండు కూడా ముందే నానబెట్టేసుకున్నానండి. నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందే నానబెట్టుకున్నాను. ఎందుకంటే మనం పచ్చిగా అట్లే వేసామంటే తొందరగా ఉడకదండి. చింతపండు అనేది గట్టిగా ఉంటుంది. కొద్దిగా అలా నానబెట్టేసుకున్నామంటే మెత్తబడుతుంది. మనకి పప్పులో వేసాక తొందరగా ఉడికిపోతుంది మెత్తగా. మనం రుద్దేటప్పుడు కూడా అది బాగా అణిగిపోతుంది అన్నమాట. చూడండి, ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టామంటే మెత్తగా అయిపోతుంది. ఇదిగో చూసారా, బాగా ఉడికిపోయింది. కుక్కర్లో పెట్టినా కూడా ఇలానే వస్తుందండి, కానీ టేస్ట్ ఉండదు. నాకైతే నచ్చదు. నేను ఎప్పుడు ఇలా గిన్నెలోనే ఉడకబెట్టుకుంటాను. ఎప్పుడో రేర్ అండి, టైం లేదు, సడన్గా ఎవరైనా ఇంటికి వస్తున్నారన్నప్పుడు కుక్కర్ వాడతాను, లేకపోతే ఇలా గిన్నెలోనే వాడతాను. ఇదిగో చూడండి, ఇప్పుడు పైన వచ్చిన వాటర్ అంతా కూడా వంచేసుకుంటున్నాను గిన్నెలోకి. ఆ వాటర్తో పాటు మనం పప్పు నలుపుకున్నామంటే మీద పడుతుందండి. అందుకని నేను వాటర్ అంతా పక్కకి తీసి పెడుతున్నాను. ఇదిగో చూడండి. ఇప్పుడు పప్పు కట్టెత్తుకొని పప్పుని బాగా నలిపేసుకుందాము. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ ఊరికే ఒకసారి అలా నలిపేసుకుందాము, మన తృప్తి కోసం అన్నమాట. అలాగే వేసుకున్నా కూడా సాంబార్ బాగుంటుంది. ఇదిగో చూసారా, బాగా నలిపేసుకుంటున్నాను. అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలో వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి, పైన పప్పులో నుంచి అది కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు మనకి కూర కావాల్సింది పెద్దపాటి ఆనియన్ కట్ చేసుకున్నాను, అలాగే ఒక పెద్ద టమోటా తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అయితే చూడండి, పైన 1 లేయర్ మొత్తం నేను తాటంతా జువేసానండి. ఇదిగో చూడండి, నీట్గా పైన తాటంతా తీసాను. మందులో కొడుతూ ఉంటారు కదండి, అందుకనేసి. ఇప్పుడు వాటిని నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను. మొదట ఆనియన్స్ బాగా వేపుకోవాలండి. ఎప్పుడు కానీ సాంబార్కి ఆనియన్ పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తమిళనాడు ఇటు మన ఆంధ్ర స్పెషల్ కదండి సాంబార్లు అంటే. ఆనియన్లో లైట్గా పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ మనం పప్పులో కూడా పసుపు వేసాం కదా, అందుకని ఇక్కడ కొద్దిగా వేసాను అనమాట, ఆనియన్ తొందరగా వేగటానికి. ఇప్పుడు టమోటా కూడా వేసుకుంటున్నాను. టమోటా బాగా మగ్గాలి. బాగా అలా వేపేసుకొని చూసారా, మెత్తగా అయిపోయింది. టమోటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలండి. క్యారెట్ మంచిది కళ్ళకి, పిల్లలకి అయితే ఇంకా మంచిది కదండి, ఆరోగ్యంగా ఉంటారు. డైలీ ఒక క్యారెట్ తినిపించామంటే ఏదో ఒక రూపంలో పిల్లలకి కంటి చూపు అనేది బాగా కనపడుతుంది. బాగా ఇలా కలబెట్టేసుకోవాలండి. నేను ఇందులోనే ఇప్పుడు మిర్చి పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. బాగా అలా వేపేసుకునేసి ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నాను.
మీరు పప్పు వేసాకైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా ముందుగానే వేస్తానన్నమాట. ఇప్పుడే వేసి బాగా కలుపుకునేసి ఇందులో తగినంత వాటర్ వేస్తాను. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడైతే పౌడర్స్ అంతా కూడా క్యారెట్కి బాగా పడతాయి. ఆల్రెడీ స్వీట్ కదండి క్యారెట్ అనేది, అందుకని ముందుగానే నేను పౌడర్లు వేస్తాను. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాం. తగినంత వాటర్ వేసుకొని బాగా అలా కలిపేసుకొని ప్లేట్ పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ పెట్టామంటే క్యారెట్ అంతా కూడా బాగా ఉడుకుతుంది. పిల్లలకి డైలీ ఏదో ఒక రూపంలో కానీ క్యారెట్ ఇచ్చామంటే మంచిదండి. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసాక ఒకసారి బాగా అలా కలుపుకునేసి ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. చూసారా బాగా ఉడుకుతుంది కదా. ఆయిల్ అంతా సైడ్లో వచ్చింది కదండి, బాగా ఉడుకుతుంది. ఇదిగో చూడండి క్యారెట్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది కదా. సగం ఉడికినాక మనం పప్పు వేసుకుంటే కానీ తర్వాత మొత్తం ఫ్లేవర్ అంతా పప్పు అంతా అయ్యేసరికి పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాము. మనం ముందే రుద్ది పెట్టుకున్నాము కదండి, ఈ పప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పప్పు గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి అలా తిప్పి పోస్తున్నానండి. ఇందులో గిన్నెలో చుట్టూ పప్పు ఉంటుంది కదా, బాగా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెడదాము. రైస్కి, రోటీకి, రాగి సంగట్లోకి అంత సూపర్గా ఉంటుందండి సాంబార్ అనేది. చూసారా బాగా ఉడికిపోయింది, మంచిగా పొంగొచ్చింది కదండి, బాగా ఉడుకుతుంది. క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికేటప్పుడు నేను ఇంగువ వేస్తాను. కొంతమంది స్టార్టింగ్ ఆయిల్లోనే వేస్తారు, ఆనియన్ టమోటా వేసినప్పుడు ఇంగువ వేస్తారు. నేనైతే ఇలా పొంగొచ్చి ఉడికేటప్పుడు ఇంగువ వేస్తాను. కొంతమంది పప్పు తింటే జీర్ణం కాలేదు, గొంతులోనే ఉంది అలా అంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కానీ ఇలా ఇంగువ వేసిన సాంబార్ అయితే తిన్నారంటే వాళ్ళకి ఏం కాదు, మంచిగా దండిగా వేసుకొని తినొచ్చు అనమాట సాంబార్ అనేది. బాగా నిద్ర కూడా పడుతుంది. చాలా వరకు నేను విన్నానండి, పప్పు తిని గొంతులోనే ఉంది అంటూ నిద్రపోకుండా కూర్చొని ఉంటారు పాపం. అలాంటి వాళ్ళు ఇలా ఇంగువ వేసి కానీ తిన్నారంటే ఎంత సాంబార్ అయినా వేసుకొని ఫుల్ అన్నంలోకి తినేయచ్చు. ఇప్పుడు ఇందులో కరివేపాకు అవి వేసుకుందాము. పులుసు మనకి రెడీ అయిపోయిందండి సాంబార్ ఇది. కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర మీకు తెలుసు కదండి, నేను ఎప్పుడు కానీ కట్ చేసి వేయను, ఇలాంటి వాటికంతా తుంచి వేస్తానన్నమాట చేత్తోనే. మనం అలా నలిపి వేసేదానివల్ల కొత్తిమీరలో రసం అంతా కూడా మనకి సాంబార్లోకి వస్తుంది. రసంకైనా కూడా నేను ఇలాగే వేస్తాను, ఆ ఫ్లేవర్ అయ్యి వేరుగా ఉంటుందండి, వేరే లెవెల్ అనమాట. అంతేనండి, మన క్యారెట్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇటు ఆంధ్ర అటు తమిళనాడుకి ఫేవర్ అయిన సాంబార్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఆహా స్మెల్ అదిరిపోతుందండి. వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఈ సాంబార్ వేసుకొని ఒక స్పూన్ అలా నెయ్యి వేసుకొని నలుపుకొని తిన్నామా ఇంకంతే, తగ్గేదేలే. డైలాగ్ వాడాల్సిందే అన్నమాట. చూసారా కొంచెం చల్లారిందంటే కొంచెం చిక్కబడిపోతుందండి పులుసు కూడా. ఇది చాలా బాగుంటుంది క్యారెట్ సాంబార్.